హాయ్ అండి. మనం చాలా ఫిష్ రెసిపీస్ని అయితే చూస్తూ ఉంటాము, అలాగే టేస్ట్ చేస్తూ ఉంటాం కదా. కానీ కొన్ని రెసిపీస్ మాత్రం ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీస్గా ఎప్పటికీ ఉండిపోతాయి. అలాంటి రెసిపీస్లో ద బెస్ట్ రెసిపీ ఈరోజు నేను చేయబోయే చేపలతో ఆవపెసర. అయితే ఈ రెసిపీ నేను 200% ఛాలెంజ్ చేస్తున్నా. మీరు యూట్యూబ్లో ఇంతవరకు ఎక్కడా చూసి ఉండరండి. అలాగే వన్స్ మీరు ఇది కానీ ట్రై చేశాక మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండలేరు, అంత బాగుంటుంది రెసిపీ. యాక్చువల్గా ఇది ఒరిస్సా రెసిపీ అండి. అయితే ఒరిస్సా రెసిపీ నాకు ఎలా తెలుసు అంటే, మేమైతే తెలుగు వాళ్ళమే, మాది ఆంధ్ర, కానీ మేము ఉండే ఒరిస్సాకి దగ్గరగా అనమాట. అంటే ఒరిస్సా స్టేట్ మాకు ఒక 40 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. అందులోనూ మా మదర్ది కూడా ఒరిస్సా అండి. సో అలా నేను ఈ రెసిపీ మా మదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. మరి తెలుసుగా, అమ్మ రెసిపీ అంటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ రెసిపీ అయితే 3 డేస్ అయినా పాడవకుండా ఉంటుందండి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ రెసిపీ ఎలా చేస్తారో చేసి చూపిస్తా. ముందుగా ఒక 5 స్పూన్ల ఆవాలను మిక్సీలో వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఒక 6 ఎండుమిరపకాయలను కూడా అందులోనే వేసి ఒక్కసారి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి, అలాగే 2 ఉల్లిపాయలు, ఈ ముక్కలను కూడా వేసేసుకొని మిక్సర్లో కొంచెం వాటర్ వేసి ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సర్లో 2 టమాటాలు తీసుకున్నాం కదా, అవి ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాణాలు పెట్టుకొని ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడినాక ఇందాకలో ఏదైతే మనం మిక్సర్లో పేస్ట్ చేసుకున్నాం కదండి, అది ఒక 3 వంతుల్లో 2 వంతులు ఇప్పుడు వేసి ఒక వంతు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా కలుపుకొని ఆయిల్ అంతా పైకి వచ్చిన వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు, అలాగే ఒక 1 టీ స్పూన్ కారపొడి, అలాగే ఒక 1.5 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఒకసారి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటాలను మిక్సర్లో మనం పేస్ట్లా చేసుకున్నాం కదా, అది కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి. చూసారా, మసాలా అంతా కూడా బాగా ఉడికింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒక్కసారి కలుపుకొని వెంటనే మనం ఏదైతే చేప ముక్కలు ఉన్నాయో అవి ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ నేను కేజీ చేపలను అయితే తీసుకున్నాను. ఈ చేపల్లో ముందుగా 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి. ఆ చేపలని ఇప్పుడు ఇందులో వేసాను. ఒకసారి మొత్తంగా కలిపేసుకోవాలండి. చేప ముక్కలు ఇప్పుడే వేసాం కనుక గరిటతో ఒకసారి కలుపుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఆవాల మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. చింతపండుని ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే నేను తీసుకున్నానండి. ఈ చింతపండు రసం ప్లేస్లో మనం పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకున్నా చాలా బాగుంటుందండి. సమ్మర్లో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని కాసేపు మరిగినాక ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసానండి. ఇలా గిన్నెను పైకి లేపి గరిట పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అలాంటప్పుడు చివరిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇంకా అంతేనండి, మన టేస్టీ చేపలతో ఆవపెసర అయితే రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ఇంట్లో దీన్ని ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.